తెలంగాణ రాజకీయాలు ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్కగా మారనున్నాయి. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీ అమలుకు 100 రోజుల సమయం కావాలని తెలంగాణ సమాజాన్ని కోరింది. ఇప్పుడు 100 రోజులు కాదు, ఏకంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడంలో విఫలమైందనే మాటలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ సైతం సర్కార్పై సమరభేరికి సిద్ధమయ్యారు. హస్తం ప్రభుత్వానికి తాము విధించిన డిసెంబర్ డెడ్లైన్ ముగిసిందంటూ ఇటీవల శాసనసభాపక్ష సమావేశంలో ప్రస్తావించారు కేసీఆర్. ఇక యుద్ధం మొదలెడదాము, తీయండి కాంగ్రెస్ ఇచ్చిన హామీల చిట్టా అంటూ గులాబీ సైన్యానికి ఆదేశాలు పంపారు. ఇటీవల సీఎం రేవంత్ పదే పదే గులాబీ బాస్ అసెంబ్లీకి రావాలని సవాళ్లు విసురుతున్నారు. రేవంత్ సవాల్ కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సభకు రాబోతున్నారు కేసీఆర్. అందుకు ఆయన ఫుల్ ప్రిపేర్ అయ్యి సభా సమరానికి సిద్ధమయ్యారనే తెలుస్తోంది. అసలు కేసీఆర్ సభకు వస్తే అధికార పార్టీపై ఎలా దాడి చేయబోతారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మిగిలింది. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్కు అధికార పార్టీ మైకు ఇస్తుందా, ఇబ్బందులకు గురి చేస్తుందా అనేది కూడా హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జనను వినబోతున్నారంటూ ఇటీవల కాలంలో గులాబీ సైన్యం చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీ హాల్ దద్దరిల్లేలాగా కేసీఆర్ వ్యూహం ఉండబోతుందట. ముందుగా రైతు రుణమాఫీపై నిండు సభలోనే కాంగ్రెస్ పార్టీని కడిగి పాడేస్తారని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి లీక్స్ వినిపిస్తున్నాయి. రైతు భరోసాపై సభలో యుద్ధం చేయాలని పెద్దసారు డిసైడ్ అయ్యారని ఇంటర్నల్గా సమాచారం అందుతోంది. 6 గ్యారంటీలపై సర్కార్ గాలి తీసి లెక్కలతో సహా తెలంగాణ సమాజానికి కేసీఆర్ తెలపాలని ప్లాన్ చేశారట. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత ముహూర్తం చూసుకుని జనంలోకి వెళ్లి వారు చెప్పేదేంటి, చేస్తుందేంటి అని ప్రజలకు వివరించనున్నారని తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ ఫుల్ ప్రిపరేషన్తో ప్రభుత్వాన్ని పరేషాన్ చేసేందుకు సిద్ధమవుతుంటే కాంగ్రెస్ నేతలు సైతం ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. గత అసెంబ్లీలో నాలుక తడబడినా ఈసారి మాత్రం నాన్ స్టాప్గా సభలో సౌండ్ చేయాలని డిసైడ్ అయ్యారట.